అందరికీ నమస్కారం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు, అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ. ప్రజాగలంలో హామీ ఇచ్చి ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగేసినటువంటి ఎన్డీఏ కూటమి. ఎట్టకేలకు ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విభజన చట్టం ప్రకారం కూడా హైకోర్టులో ఒక బెంచ్ని, కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో న్యాయ రాజధాని కర్నూలుగా ఉంటుందని మభ్యపెట్టి 4-5 సంవత్సరాల పాటు కాలం గడిపి తర్వాత దాని గురించి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. ఎట్టకేలకు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. హైకోర్టుకి న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాయటం కూడా జరిగింది. మేయర్ మాట్లాడేది ఇలాగైనా, అసభ్య పదజాలం వాడితే ఏ పార్టీ వారైనా శిక్షార్హులే. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం. ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన, ఇంకా ఒకరిద్దరున్నా ఏరేస్తాం. ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి. పెట్టుబడులు వరద మొదలు, 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు. మేము ఆంధ్రప్రదేశ్లో ధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిని పెడుతూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు నడిపిస్తూ ఒక్కొక్క ఇటుకను పేరుస్తున్నాం అని చెబుతూ పోలీస్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తున్నాం. అందులో ఇంకా ఒకరిద్దరున్న వాళ్ళని కూడా ఏరేస్తాం. ఎమ్మెల్యేలందరూ కూడా మీ పరిధిలో ఎటువంటి బెల్ట్ షాపులు నడవకుండా చూడాలి. 3.78 లక్షల కోట్ల పెట్టుబడులు వరద వస్తుంది. 3.73 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయి. వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలను ప్రారంభిస్తాం. 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు గారు నిన్న మాట్లాడటం జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో మొగ్గు భాజపా కూటమికి. మహారాష్ట్ర, జార్ఖండ్లపై వెల్లడైన అంచనాలు. మహారాష్ట్ర ఎన్నికల్లో 65% పోలింగ్, జార్ఖండ్లో మలిదశలో 68%, 4 రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికలు. దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మహారాష్ట్రలో భాజపా కూటమికే అధికారం వస్తుందని చెప్పటం జరిగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ రెండిట్లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే, మహా ఎత్తిదే మహారాష్ట్ర, బీజేపీ కూటమివే విజయావకాశాలు ఎక్కువ, జార్ఖండ్లోనూ ఎన్డీఏకే ఛాన్స్, ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి. మహారాష్ట్రలో 58.22% పోలింగ్, జార్ఖండ్లో 67.59% పోలింగ్. ఏం జరుగుతోంది? కీలక కేసుల్లో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి. బాధ్యులెవరో తెలుసు, వారిని అరెస్టు చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్టు చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెబుతాం? పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి 1000 కోట్లు దోచుకున్నారు. ఇదొక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రధారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గోడౌన్లలో 1000 టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ 6A కింద కేసులు పెడితే సరిపోతుందా? 5 ఏళ్ల దోపిడీ సంగతి ఏంటి? కేవలం దోపిడీ చేసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. ఆటగాళ్లే లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోట్లలో జరిగింది. పరికరాల కొనుగోళ్లు, ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అది ఎంతవరకు తేల్చారు? సిఐడి ఇంత స్లోగా పనిచేయడం ఏమిటి? పోలీసు ఉన్నత అధికారులతో వరుస సమీక్షలు. గనుల వెంకటరెడ్డికి ఇంత ఈజీగా బెయిల్ ఎలా వచ్చింది? మదనపల్లె ఫైనల్ దహనం కేసులో నత్తనడక. చిత్తూరులో 1000 ఎకరాల భూముల కబ్జా.
మద్యం కుంభకోణంలో అరెస్టులు లేవు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పట్టదా? రేషన్ బియ్యం మాఫియాను వదలొద్దు. మైనింగ్ దోపిడీదారులకు జైలుకు వెళ్లాల్సిందే. ఉన్నతాధికారులకు సీఎం స్పష్టీకరణ. 2 రోజుల్లో కీలక నిర్ణయాలు. ఇది చంద్రబాబు నాయుడు నిన్న జరిపిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు దర్యాప్తు సంస్థలపై అసంతృప్తి వెళ్లగక్కడం జరిగింది. ఎందుకంటే గనుల శాఖలో అరెస్టు చేసినటువంటి గనుల అనకొండ అయినటువంటి వెంకటరెడ్డి గారికి బెయిల్ మీద రిలీజ్ కావడం జరిగింది. అంత ఈజీగా బెయిల్ ఎలా వచ్చింది? ఇంత భారీ మొత్తంలో అవినీతి చోటు చేసుకున్నటువంటి గనుల శాఖలో ఇంత ఈజీగా బెయిల్ ఎలా వచ్చింది? ఏసీబీ ఏం చేస్తుంది, ఏమి నిద్రపోతుంది అని కొంచెం అసంతృప్తిని వెలగక్కుతూ సీరియస్ కావడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి ఫైల్ దహనం కేసు, ఇసుక కుంభకోణం, రేషన్ బియ్యం, ఆడుదాం ఆంధ్ర, మైనింగ్ ఆడుదాం ఆంధ్ర, ఈ భూ కబ్జావి, ఈ కేసులన్నింటి నత్తనడుగులు నడిస్తే ఎలా? వీటికి అసలైన సూత్రధారులను గుర్తించి వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి కదా అని పోలీసుల తీరుపై కొంత అసంతృప్తి వెళ్ళగక్కడం జరిగింది. వాళ్ళు మటుకు ఏం చేస్తారు? ఎందుకంటే ప్రతి స్కీములో స్కామ్ ఉంది. ఆ స్కామ్లన్నీ వెలుగు తీయాలంటే కొంత టైం పడుతుంది. అదీగాక పోలీసులు కూడా వైసీపీ వాసనలు పూర్తిగా పోలేదు. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి తగు జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే దర్యాప్తు తొందరగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేం, పోస్టులు పెట్టించిన వారిని అరెస్టు చేయాల్సిందే. ప్యాలెస్లో ఉన్నోళ్లను అరెస్టు చేస్తేనే మహిళలకు భద్రత. నన్ను, అమ్మను, సునీతను అవమానించారు. ఎమ్మెల్యేను గెలిపించుకోలేని వాళ్ళకు విపక్ష హోదానా? చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ. కడపలో పీసీసీ చీఫ్ వైఎస్ శర్మల వ్యాఖ్యలు. ఇదేం భాష? నగర ప్రథమ పౌరుడు మాట్లాడేది ఇలాగైనా? కుటుంబ సభ్యులు తల్లులపైన దాడుల? గుంటూరు మేయర్ భాషను అంగీకరించడం. కాబట్టి మనోహర్ నాయుడుపై మండిపోయిన హైకోర్టు. బాధ్యతగా మెలగాలని చెప్పండి, లాయర్కు ఆదేశం. 41A నోటీసు ఇవ్వాలని పోలీసులకు నిర్దేశం. కాబట్టి వైఎస్ షర్మిల గారు నేను కడప పర్యటిస్తూ మాట్లాడి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే నా మీద, మా అమ్మ మీద, మా సునీత మీద పోస్టులు పెట్టడానికి ప్రధానమైన కారణమైనటువంటి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు? పోస్టులు పెట్టే వాళ్ళే కాదు, పెట్టించిన వారిని కూడా అరెస్టు చేయాలి. వాళ్ళని అరెస్టు చేసినప్పుడే, ప్యాలెస్లో వాళ్ళని అరెస్టు చేసినప్పుడే మహిళలకు భద్రత ఉంటుంది అని ప్రశ్నించడం జరిగింది. నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు. చంద్రబాబుకు కుటుంబం ఉంది. తన తల్లిదండ్రులకు తిండి పెట్టారా? వారికి ఆయన తలకొరివి పెట్టారా? షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? కుటుంబంలో విభేదాలు నిజమే. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు. అవును పాపం, రాష్ట్రంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టడం వల్ల పిల్లలందరూ తల్లిదండ్రులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే నెలకింత డబ్బులు పంపిస్తూ అన్నాలు పెడుతున్నాడు. మాట్లాడితే కొంచెం ఇది ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు వాళ్ళ నందమూరి కుటుంబం గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. కుటుంబాన్ని బయట పెట్టుకొని రుచ్చు చేసుకునేది మీరు. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి, బావ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒక కుటుంబంలో ఇద్దరు ముఖ్యమంత్రులుగా సుదీర్ఘకాలం పాటు పరిపాలించినా కూడా వాళ్ళ కుటుంబంలో ఏ వ్యక్తి బయటికి రాలేదు, ఎవరూ బయటికి రాలేదు, ఎటువంటి అవినీతి మచ్చ లేదు. వాళ్ళలో ఆస్తిపాస్తుల గొడవలు అసలుకి ఎవరికి రెండో గంటకి కూడా తెలియదు. అసలు ఎన్టీ రామారావు సంతానం ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు అనేది చాలామందికి తెలియదు. తమ్ముడు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, చాలామందికి తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, ఇంతకుముందు వాళ్ళకి తెలుసు. 2 చెల్లెళ్ళు ఉన్నారు, సంతానం ఎంతమంది, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఇవన్నీ కూడా తెలియదు బయట ప్రపంచానికి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అలా ఉంది. అంటే కొడుకు ముఖ్యమంత్రి అయినంత మాత్రం దాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ తల్లిదండ్రులు, అవును మేము పుట్టి పెరిగింది నారావారిపల్లిలో, మేము నారావారిపల్లి నుంచి బయటికి రాము అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకి పోయి, అంత బిజీగా ఉన్నా కూడా సంక్రాంతి పండుగ ఫ్యామిలీ మొత్తం పోయి దాదాపు 3-4 రోజులు అక్కడే గడిపిస్తుంది. మరి వాళ్ళు తమ్ముడికి హెల్త్ బాగాలేకపోయినా తమ్ముడు యొక్క మంచి చెడ్డ కానీ, కుటుంబం మొత్తం బరువు బాధ్యతలు, ఆ ఊరు యొక్క మంచి చెడ్డలు కూడా చూసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. స్వయంగా ఒకసారి నేను ఆ ఊరికి వెళ్ళి విచారించా కూడా. ఆ ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా, కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు చదువుకొని బయటకు వచ్చినా వాళ్ళకు ఉద్యోగం కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎప్పుడూ కూడా ఆ నారావారిపల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం, తెలుసుకోవాలి. కానీ
నీ తల్లి చెల్లిని నువ్వు బయటేసుకొని నీ ఫ్యామిలీని మొత్తం నువ్వు రుచ్చు చేసుకుంటూ అవతల ఫ్యామిలీలు కూడా ఇలాగే ఉన్నాయని ఊహించుకుంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? నోరే కదా అనేస్తే పోలా. చంద్రబాబు కుటుంబంపై జగన్ అక్కసు. నిరాడంబరతకు మారుపేరు వారు. ఏనాడు నారావారిపల్లి దాటిన తల్లిదండ్రులు, అధికారం వైపు కన్నెత్తి చూడిన తోబుట్టువులు, బాబే వెళ్ళి వారందరిని చూసి వస్తున్న వైనం. వారి గురించి తెలియకుండానే జగన్ అవాకులు. విద్యార్థులకు తీరిన ఫీజు కష్టాలు. ఇకపై కాలేజీకి డైరెక్ట్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దయింది. మరి జీతాలు ఎవరికి ఇవ్వాలి? అసలు వ్యవస్థ లేకుండా జీతాలు ఎలా ఇస్తారు అని మాట్లాడిన డోలా బాలవీరాంజనేయ స్వామి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.